వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ వెంకటగిరి పట్టణంలోని వివిధ వార్డుల్లో పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ. మన ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా బాధితులకు అందేలా చేస్తోంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి వైద్యం, విద్య మరియు సంక్షేమం అందేలా నిరంతరం శ్రమిస్తాం. అదేవిధంగా బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక భవిష్యత్తులో ఏ ఆపద వచ్చినా కూడా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఎవరికి కూడా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి ఎలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి లేకుండా ఇబ్బందులు పెట్టారు. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎవరైతే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో చూపించుకొని బిల్లులు తెచ్చితే దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే ఆఫీసులో హెల్ప్ డిస్కౌంట్ పెట్టి తద్వారా ఆ బిల్స్ అన్నీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి తీసుకెళ్ళి ఇచ్చి చెక్కులు తెచ్చివ్వడం కూడా జరుగుతూ ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వెంకటగిరి టౌన్లో 9 మందికి 5 లక్షల చిల్లర, కలవాయిలో 9 మందికి 12 లక్షల చిల్లర, రాపూర్లో 8 మందికి 6 లక్షల చిల్లర, అదేవిధంగా సైదాపురం మండలంలో 8 మందికి 3,86,000, వెంకటగిరి రూరల్ నలుగురికి 2 లక్షల చిల్లర, అదేవిధంగా డక్కేరి ఒకరికి 41,000, బాలాయపల్లి ఇద్దరికి వచ్చి 63,000. ఈ విధంగా ప్రతి మండలం వెంకటగిరి టౌన్ కానీ మున్సిపాలిటీలు కానీ అన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈరోజు 41,33,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీ అయ్యే లోపల ఇంకా 2 తూర్లు ఇస్తాం. ఎందుకంటే ఇంకా కూడా 100-150 ఉన్నాయి. అవన్నీ కూడా ప్రయాసలో ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన తీసుకొచ్చి ప్రతి ఇంటికి చేరుస్తామని చెప్పి తెలియజేస్తాము. పార్టీలకు అతీతంగా ఆడుకోవచ్చు. మేమేమి కక్షాదింపులు లేవు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలి, అందరినీ కూడా పార్టీలకి తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఉన్నాం. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా చేస్తాం. ఎవరు తెచ్చా తీసుకుంటాం.